హాయ్ అండి. అందరూ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మేము సండే మార్నింగు 7 అయ్యేటప్పటికి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యిందండి. 2 అవర్స్ పట్టిందండి మాకు. మేమున్న దగ్గర నుంచి యాదగిరిగుట్ట టెంపుల్కి రావడానికి 75 కిలోమీటర్స్ అండి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి. యాదగిరిగుట్ట కొండపై నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందండి. ఈ ఆలయంలో 7 అత్యంత గోపురాలండి, అద్భుతమైన ఆలయ గోపురాలు ఉన్నాయండి. ఈ రోడ్డు చుట్టూ వృత్తాకారంలా ఉంటుందండి. మనం ఇప్పుడు చూసేటప్పుడు వచ్చేసామే టెంపుల్కి వచ్చేసాము, మన ముందే ఉందే అనిపించింది కదండి. కానీ ఇది అయితే చాలా రౌండ్గా ఉంటుందండి. కిందకి వెళ్ళి కొండపైకి దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి. రోడ్డు క్యూ లైన్లు కూడా రౌండ్గానే ఉంటాయండి. ఇక్కడ విఐపి రూమ్స్ కూడా ఉన్నాయండి. యాదగిరిగుట్ట ఎన్నో సంవత్సరాల ఆలయం అండి, వేల సంవత్సరాల ఆలయం అండి ఇది. ఇప్పుడు యాదాద్రిగా పేరు కూడా మార్చారండి. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే తెలంగాణలో చాలా పవర్ఫుల్ అండి. ఇది అందరూ కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక నమ్మకమైన టెంపుల్ అండి ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది. మేమైతే మా బాబుకి బాగున్నప్పుడైతే నేను మొక్కుకున్నానండి. ఇక్కడ బాబుకి గుండు చేపిస్తానండి. ఇక్కడ గుండు చేపించే ప్లేస్కి అయితే మేము వచ్చేసామండి. ఈ గుండు చేపించుకొని దర్శనాలు చేసుకొని మేము వచ్చేసరికి దర్శనాలు మాకు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 అయిపోయిందండి. మా బాబుకి అయితే ఏడుస్తాడు, భయపడిపోయామండి. చాలా భయపడ్డాం, కానీ చాలా మంచిగా అయితే గుండె అయితే చేపిస్తామండి. దర్శనాలకి అయితే మేము వెళ్ళిపోతున్నామండి. ఫ్రీ దర్శనాలు ఉన్నాయి, టోకెన్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ టికెట్లు కూడా ఉన్నాయండి. 150, 300 అండి టికెట్. మేమైతే 150 టికెట్కి అయితే వెళ్ళామండి. మాకైతే 1.5 అవర్ అయితే పట్టిందండి. కార్తీక మాసము సండే కదండి, అందరూ సెలవుల్లో ఉంటారు కనుక చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. 10 అయ్యేసరికి చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉందండి. 1.5 అవర్ అయిపోయిందండి. మేము లోపల తిరిగే టైంకే 1.5 అవర్ అయిపోయిందండి. దర్శనాలు చేసుకుని బయటకు వచ్చినాక కొంచెం ప్రసాదం తిన్నాక మీకు చూపిస్తున్నానండి. చూడండి, క్యూ లైన్ అయితే ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. రౌండ్గా ఉందండి. అక్కడి నుంచి వచ్చి మనం చుట్టూ తిరిగి వచ్చి నేనున్న ప్లేస్కి అయితే రావాలండి. నేనైతే కొండపైన నిల్చున్నానండి. దర్శనం చేసుకున్న దగ్గర దేవుని దగ్గర అయితే నిల్చున్నానండి. రష్గా ఉన్నాయండి బస్సులు కూడా కొండపైకి వెళ్ళేవి. చాలా రష్ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కువ ఉండాలండి. ఇదంతా రాయితో చేసిన గుడి అండి ఇది. దీనికి ఏమాత్రం సిమెంట్ కానీ ఇసుక కానీ యూజ్ చేయట్లేదండి. నల్ల గ్రానైట్ అటండి, బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేసి చేస్తున్నారటండి. ఇవైతే అంతా రాయితోనే కట్టిందండి ఈ గుడి మొత్తమును. గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా పవర్ఫుల్ గాడ్ కూడా ఉండే లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆయన ఉగ్ర రూపం. ఇంకా అన్యాయాన్ని అస్సలు తట్టుకునేదే కాదండి. చాలా పవర్ఫుల్ గాడ్ కదండి, అందరికీ తెలిసిందేనండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో దేవుడు అనేది పైన ఉండడండి, కింద గృహలో ఉంటాడండి. దీని లక్ష్మీ నరసింహస్వామి కింద గృహలో ఉంటాడండి. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి. ఇది దర్శనాలు చేసుకొని మనము వచ్చేటప్పుడు సురేంద్రపురి అని కనిపిస్తుందండి. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనిపిస్తుందండి ఈ సురేంద్రపురి అనేది. నేను వీడియో తీయడం అయితే జరిగిందండి. మొత్తం వీడియో కూడా తీసానండి నేను. ఎవరైనా వెళ్ళలేక ఎప్పటి నుండో చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఆల్మోస్ట్ మొత్తం నేనైతే తీసానండి. ఎక్కడో ఏదో మిస్ అవ్వచ్చు కానండి, ఆల్మోస్ట్ నేనైతే మొత్తం వీడియో మొత్తం తీయడం అయితే జరిగిందండి. ఇందులో చూపిస్తానండి, మీరు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను సురేంద్రపురి గురించి మనం మాట్లాడుకుందామండి. సురేంద్రపురి ఆలయానికి నిర్దిష్టమైన చరిత్ర అంటూ ఏది లేదండి. ఇది ఒక పురాతన మ్యూజియం అండి, మరియు దేవాలయాల సముదాయం అండి. నేనైతే ఇది కొంత గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నానండి. ఈ సముదాయాన్ని కుంద సత్యనారాయణ గారు నిర్మించారండి. ఇందులో హిందూ పురాణాల ఆధారంగా వివిధ ఆలయ దేవతా విగ్రహాలు దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయ నమూనాలు కూడా చూడొచ్చండి. భారతదేశంలోని వివిధ ఆలయాలను ఒకే చోట చూపించే ప్రయత్నంగా నిర్మించబడిందంటండి ఇది. ముఖ్య ఆకర్షకులు ఇక్కడ పంచముఖ హనుమదీశ్వరటండి దేవస్థానం అటండి, నవగ్రహ దేవాలయాలు, నాగకోటి విగ్రహం,
మరియు పంచముఖ హనుమ, శివ విగ్రహం ఉన్నాయండి. అబ్బబ్బా చాలా బాగున్నాయండి. అవి కూడా నేను ముందు మీకైతే చూపిస్తానండి. మీరైతే అలా చూస్తూనే ఉండండి. ప్రేక్షకులకు అనుభవం అండి. ఆ అనుభవం అండి చెప్తున్నానండి. సందర్శకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను ఒకేసారి చూపించే అనుభూతిని, మనము చూసే అనుభూతిని పొందే విధంగా ఇక్కడైతే ఉన్నాయండి. పొందవచ్చండి. అంత అనుభూతిని అయితే ప్రపంచమంతా తిరిగి అంత అనుభూతిని అయితే మనం అయితే పొందవచ్చండి. నిజంగా అండి. దర్శనాలకైతే సమయం అయితే ఒక 2 అవర్స్ 3 అవర్స్ నుండి 4 అవర్స్ అయితే అక్కడైతే ఇచ్చారండి. కానీ మాకైతే 2-3 అవర్స్ అయితే మాకైతే పట్టిందండి. చాలా బాగుంటుందండి. ఓకే అండి, అలాగే చూడండి. ఇది ఏంటంటేవి నేను కూడా చెప్తానండి. ఇది పాండవుల మరణం అండి. దుఃఖిస్తున్న కుంతీదేవి అండి. వీళ్ళు పాండవులండి. పాండవుల సభ. అక్కడ వాటర్ ఫ్లో అవుతుందండి. వాటర్ వల్ల వీడియోకి అయితే సరిగ్గా కనిపించలేదండి. వాళ్ళు ఆడుతున్నవండి ఇవి. అప్పట్లో ఆడుకునే ఆటలండి అవి. అది వచ్చి బంతి ఆట అండి. చూడండి ఎంత బాగున్నాయో. బంతి కాసినట్లు వాళ్ళు కాయడానికి మనమైతే రెడీగా ఉంటాం కదండి, వేసే వాళ్ళు ఉంటే. అట్లా అండి అవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఇవి వచ్చి గురువు దగ్గర శిక్షణ పొందేటట్లే అండి ఇవి. అవి నేను తీసాను కానీ నాకైతే అంత క్లారిటీ కనిపించట్లేదండి మీకు చెప్పడానికి కూడాను. నేను చెప్తాను అన్నట్లే అవి తీసానండి, కానీ సరిగ్గా కనిపించట్లేదండి చెప్పడానికి. ఇవి యుద్ధం చేసేటట్లేవండి. ఇవి యుద్ధం చేస్తున్నారండి. భీముడు దుర్యోధనుడు గాథ యుద్ధం అండి. వీలైనంత వరకు చెప్పడానికి చూస్తానండి. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లాస్ట్ వరకు చూడమని కోరుకుంటున్నానండి. కర్ణుని పట్టాభిషేకం అండి ఇదైతే. మట్టి ఐరావతం అండి ఇది. మట్టితో చేసిందంట. పద్దెనిమిది అమ్మవారు అష్టదశ పీఠాలండి ఈ లోపల అయితే ఉన్నాయండి. మీరందరూ కూడా ఒకసారి చూసేయండి. అమ్మవార్లందరూ ఒకే చోట ఉన్నారండి. పైన అయితే చాలా బాగుందండి. మీరైతే ఇక్కడికి వచ్చేటట్లయితే చూసినట్లయితే చాలా సాటిస్ఫై అవుతారండి. మా పిల్లలైతే మమ్మీ బాగా నచ్చింది మమ్మీ హ్యాపీ ఫీల్ అయింది మమ్మీ హ్యాపీగా ఉన్నాం మమ్మీ అని ఎన్నిసార్లు మా పాప చెప్పిందో నాకే తెలియదండి. పిల్లలకు కూడా కొంత అయితే తెలుస్తూ ఉంటుందండి ఇలాంటి వాటికి తీసుకురావడం వలన. చాలా బాగుందండి ఇక్కడైతే. చూడలేని వాళ్ళైతే చూడాలని అనుకుంటున్నానండి. చూడదగిన ప్లేసేనండి. సరస్వతి అమ్మవారు అండి లాస్ట్ అయితే. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామిదండి. అభిషేకం చేస్తున్నట్లు ఐరావతాలు ఉందండి. బ్యాక్ వచ్చి ఇంద్రధనుసు ఉందండి. చాలా బాగుందండి. ఇదైతే లిటిల్ కృష్ణ అండి. లిటిల్ కృష్ణనే కార్య నువ్వే మొత్తం విషంతో నాశనం చేస్తున్నావు అనేసి అక్కడ పాములతో యుద్ధం చేసి విషాన్ని మొత్తం కూరల్లో ఉన్న విషాన్ని మొత్తం తీసివేసేస్తాడు కదండి. అప్పుడు నాట్యం చేసిందండి ఇది కృష్ణది. ఇదైతే చాలా బాగుందండి. పాము నోరు దగ్గర లైటింగ్ వచ్చి ఆ కృష్ణుడు అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఆ చేతులు కాళ్ళు ఆడుతూ ఆ పాము అయితే అటు ఇటు తిప్పుతున్నట్లు చాలా బాగుందండి. అందులో వచ్చేటప్పుడు ఒక శబ్దం కూడా వస్తుందండి.
మా బాబు అయితే భయపడుతున్నాడండి లోపలికి రావడానికి. రియల్ పామేమో అనుకుంటున్నాడండి. సావి స్నేక్ చూడే అంటే పిల్లలైతే నిల్చొని బాగానే చూస్తున్నారండి. వాళ్ళైతే భయపడకుండా ఫస్ట్లో భయపడుతూ ఉందండి. తర్వాత అలాగా మంచిగానే ఉండిపోయిందండి. అలా చూస్తూనే ఉంటుందండి పాప అయితే. మాకైతే ఇదైతే చాలా బాగా అనిపించిందండి. బాగుంది కూడానండి. మా బాబు జడిసిపోయి రాలేదండి చాలా టైం వరకు. అటే అలా చూస్తున్నాడండి. అలా లోపల నుండి బయటకు వస్తే పెద్ద పుట్టలాగా అందులో పాములు చూడండి ఎన్ని పాముల్లా కనిపిస్తున్నాయో. అమ్మో ఇందులోకి వెళ్ళాలండి చాలా చాలా భయం వేస్తుందండి. ఇవన్నీ స్వరంగాల్లాగే ఉన్నాయండి. మొత్తం కట్టడాలు మొత్తం ఆల్మోస్ట్ స్వరంగాల్లాగే కట్టారండి. ఇదంతా పాములది కదండి, నాగదేవతలకు సంబంధించిందండి ఇది అంతను. చూడండి లోపల చూపిస్తాను. లోపలికి వెళ్ళడానికి నాకే చాలా భయం వేసిందండి. మొత్తం చూడండి ఆ రింగులు అవన్నీ తిప్పినవంతా పాములతోనే మొత్తం తిప్పినట్లు ఉన్నాయండి. మా పాప అయితే ఒకటే ఏడుపు, నేను రాను అని ఏడుస్తుందండి. అటువైపు నుంచి వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాన్ని చూడడానికి బయటికి వెళ్ళగలమండి. ఇవంతా నాగదేవతలు, నాగరాజులు వీళ్ళంతా ఉన్నట్లు ఒకటైతే తీశారండి. ఇదంతా ఒక కట్టడం అయితే జరిగిందండి. ప్రతి దగ్గర ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుందండి. పాముల దగ్గర అయితే బుస్ బుస్ అని సౌండ్లు అయితే వస్తూ ఉంటున్నాయండి ఇక్కడైతే. అందుకే మనమైతే ఈ సౌండ్స్కే ఎక్కువ భయపడుతూ ఉంటామండి. కానీ నేను ఆ సౌండ్స్ వినిపిస్తే ఎక్కడ నాకు కాపీరైట్ ఇష్యూ పడతాయేమో భయపడి, ఛానల్ ఎక్కడ మోనిటైజేషన్ అవ్వదేమో అని భయపడి నేనైతే అవి ఏం పెట్టట్లేదండి. నెక్స్ట్ బయటకు వచ్చాకండి ఇది ఎల్లో లైన్ అయితే డ్రా చేయడం జరిగిందండి. ఆ యారో మార్కులు చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోవడమేనండి. ఏనుగు నీళ్ళు తాగడానికి వస్తే ముసలి వచ్చి దాని కాళ్ళు పట్టినట్లు ఒకటండి ఇది పిక్చర్ వచ్చి. ఇంద్రసభ అష్టద్వికాలికులు బృహస్పతి నారద తంబులు ఉన్న సభలో రంభ ఊర్వశి మేనక తిథులతో నాట్య ప్రదర్శన చేస్తుండగా సచీదేవితో కొలువుదీరిన ఇంద్రుడండి. ఇక్కడ ఇదంతా ఇంద్రసభ అండి. ఇదంతా చూడండి ఇంద్రసభ ఎంత బాగుందో. ఇదంతా ఇంద్రసభ అండి. ఇంద్రసభ అయితే చాలా బాగుందండి. ఒక చిన్న వీడియో క్లిప్ అండి నాతో. శారదాంబాదేవి అండి ఈమె. ఇది వచ్చి శనీశ్వరుడు స్థాపించిన శివలింగం అండి. మండపల్లి అంటండి. ఇదైతే క్లారిటీ కనిపించింది కదండి వీడియోలోను. ఇక్కడ టికెట్ వచ్చేసి 350 రూపీస్ అండి ఒక్కొక్కరికి. శ్రీ మంజునాథ స్వామి ధర్మస్థలి కర్ణాటక అండి. శ్రీ మంజునాథ స్వామిని ధర్మస్థలి అంటే స్థాపించిన వారు అనుకుంటున్నానండి నేనైతే.
ఇది ఒక శివలింగం అండి. శివలింగాలన్నీ కలిపి ఎక్కడ ఎవరెవరు స్థాపించారు ఏంటి అనేది మొత్తము అన్నీ ఒక దగ్గర అయితే పెట్టడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తానండి ముందు ముందు. ఇది వచ్చి కృష్ణుడు చిటికిన వేలుతో దీన్నైతే కొండనైతే ఎత్తి పట్టుకుంటాడు కదండి, అదండి ఇదన్నది. పైన వర్షం పడుతున్నట్లు వాటర్ గట్ట వస్తూ చాలా బాగుందండి. ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి. మా పాపకైతే చెప్పానండి. వేద పురుషులండి. సతులతో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం అండి. ఇది వాళ్ళ సతులతో ఉన్నదండి. 4 వేదాల కంటే అండి 4 సతులతో ఉన్నదండి. ఇక్కడ కృష్ణుడేమో గోపికల్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు కదండి వాళ్ళు స్నానాలు చేస్తుంటే, అదండి. ఇది వచ్చి చూడండి, కృష్ణుడు పైన చెట్టు పైన ఉంటాడండి. గోపికలు బట్టలు తీసుకొని. ఇది ఋషిమణుల ఆశ్రమం అటండి. చూడండి, కృష్ణుడు గోపికలు బట్టలు తీసుకొని చెట్టు పైన కూర్చొని ఎలా ఉన్నారు. ఇవే కృష్ణ చిలిపి ఆటలు. శ్రీ అండి ఇది కృష్ణమూర్తి అవతారం అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. ఇది మన అలాగా ఆ ఎల్లో కలర్ బాణం గుర్తులు అనుసరిస్తూ వెళ్ళిపోవడం అంతా అలా లైన్ డ్రా చేస్తారండి. కంచి కామాక్షి అమ్మవారు. ఇది నాగమ్మ దేవత అండి. బుద్ధుని విగ్రహం నాకు తెలిసిన నేను చెప్తున్నాను. నరసింహస్వామి ఉగ్ర రూపం. విఘ్నేశ్వమి ప్రథమ పూజ్యుల వారు. ఇది ఈ ఊరండి. సత్యనారాయణ స్వామి అండి. ఈయన అన్నవరం. రావణాసురుడు. ఇది ఏంటంటే యుద్ధం జరుగుతాయి కదండి, రాక్షసుల గృహ అండి. ఇది వచ్చి యమధర్మరాజు, చిత్రగుప్త వీళ్ళందరూ ఉన్నారండి. చూడండి ఎలా శిక్షించేవారు. అవన్నీ గృహ లోపలికి వెళ్ళిపోవాలండి మనము అవి చూడాలంటే. బొట్టులందరూ ఎలా ఉన్నారు చూడండి. మనకి ఏ ఏ శిక్షలు ఉంటాయి ఏంటి అనేది అందులో చూడండి ఎలా చూపిస్తున్నారో, ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి అయితే కట్టడానికి మెచ్చుకోవాలండి. ఎలా కట్టారో ఏంటో, ఎన్ని సంవత్సరాలు పడ్డాయో నాకైతే తెలియదు. చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ. నరకడం, అగ్నిగుండంలో దించడం, తాళ్ళతో కట్టేయడం, సోలాలతో పొడవడం, ఇవన్నీ ఉన్నాయండి. పడేయడం. ఇటువైపు నుంచి రాంగ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. యమధర్మరాజు నుండి తప్పించుకుంటే కైలాసానికి దారి అనేది మనకు దొరుకుతుందండి. ఇది అనేది కైలాసానికి దారి. కైలాసానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా కైలాసంలోనే ఉన్నట్లే ఉందండి. మనం వెళ్ళగానే ఎంట్రన్స్లో వాటర్ అయితే వస్తూ ఉందండి. పిల్లలు అయితే వాటర్ చాలాసేపు ఆడుకున్నారండి. మనం కాలు కడుక్కున్నాకే లోపల దేవుడి దగ్గరికి అయితే వెళ్తామండి మనమైతే.
ఇక్కడైతే చాలా బాగుందండి. నేను కూడా కాసేపు నీళ్ళు అయితే తిరిగేసానండి. ఎండగా అయితే అయిపోయిందండి. మధ్యాహ్నం టైం అయిపోయింది కదండి మేము వచ్చేసరికనే. ఒక 2-3 అయితే అవుతుందండి ఈ టైము. మేమైతే పైన కైలాసానికి చేరేటప్పటికి. ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారండి. గంగా నది ఒడ్డున ఉన్న క్షేత్రాలండి హరినాథ్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, కైలాసం, వెండికొండ, కైలాసగిరి, ఎత్తునున్న దశకంఠ రావణుడండి. ఎత్తుతున్న దశకంఠ రావణుడండి ఇది. నిజమండి, ఇది చాలా చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుందండి. ఈ లోపలే నేను అన్నీ చెప్పాను కదండి, విగ్రహాలు అన్నీ ఉన్నాయనేసి. ఇందులో ఉన్నాయండి, కైలాసంలోనే ఉన్నాయండి. అవి కూడా చూపిస్తానండి. చూడండి, ఈశ్వరుడు పార్వతీదేవి కైలాసంలో ఎలా కూర్చున్నారండి. ఆ నీళ్ళు, ఆ చల్లదనము చాలా బాగా అనిపించిందండి మాకైతే. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మంచుతో కూడుకున్న శివలింగం అండి. మా పాప నీటిలో ఆడడానికి వెళ్ళిపోతూనే ఉందండి. రావణాసురుడండి. ఈశ్వరుడు ఊరేగింపు అండి ఇది. ఊరేగింపులో అందరూ పాల్గొంటారండి. రాక్షసులు అందరూ పాల్గొంటారు కదండి. అదండి ఇది వచ్చి. శివుని నాట్యం ప్రదర్శనశాలండి ఇది. నాట్యం చేసేదండి ఇది. ఇవన్నీ వచ్చి శివలింగాలండి. శ్రీ మల్లికార్జున స్వామి అండి, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ అండి. శ్రీ భీమేశ్వరం అండి, పూణే అంటండి. నెక్స్ట్ మహంకాళి అన్నీ ఉన్నాయండి. కొన్ని చూసి చెప్దామని నాకైతే నేమ్స్ కొన్ని ఐడెంటిఫై అవ్వట్లేదండి. అందుకోసమైతే కొన్ని అయితే నేను చెప్పట్లేదండి. మీరైతే అలాగా శివలింగాలు మొత్తం చూడండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని శివలింగాలు ఉన్నాయండి. ఒకేసారి మనమైతే శివలింగాలన్నీ చూడొచ్చండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే చాలా హ్యాపీగా, చాలా అయితే మనసుకు ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించిందండి. హిమాలయాల్లో శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ లోపలికి వచ్చేసరికి అంత ప్రశాంతత అయితే అనిపించిందండి. ఆ కలర్ అయితే అదంతానండి చాలా బాగా నచ్చిందండి. మొత్తానికి ఇదంతా ఎంత మంచిగా నచ్చిందంటే ఇంకా ముందు చూస్తూ ఉండండి. చాలా బాగా కనిపిస్తుందండి. కైలాసం అయితే మీకు చూపిస్తానండి. ఎంత బాగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం అండి. రాముల వారిదండి ఇది. రాముల వారు. ఇది వచ్చి జగన్నాథ స్వామి అండి, పూరి వరిష అండి. ఇక్కడ బోలారం ఐడిలో కూడా జగన్నాథ స్వామి అయితే ఉందండి హైదరాబాద్లో. మేమైతే విజిట్ చేసామండి. ఒకవేళ ఆ వీడియో కూడా చూడాలనుకుంటే చూడండి. చాలా బాగుందండి. పూరిలో ఎలా అయితే కట్టారో సేమ్ అలానే కట్టారండి అక్కడ కూడాను. ఆమె ఆండాలమ్మ అండి. అనుకుంటున్నానండి. మాయాదీపం అండి. లక్ష్మీ నరసింహస్వామి రూపాలండి. ఆయన ఉగ్ర రూపంలో రాక్షసులు అదే కడుపులో నుంచి పేగులు తీసేది ఉంటుంది కదండి, అలా అండి అవన్నీ ఆయన ఉగ్ర రూపం. ఇది కూడా ఈశ్వరునిదేనండి. ఇది అఘాసురుడి నోరండి, అంటే పాము అండి. కృష్ణుడు ఆ పాముని చంపి ఒక చెరువు గట్టు దగ్గర పాముని చంపి 2 ముక్కలు చేసి వాళ్ళ స్నేహితులు కాపాడేది ఉంటుంది కదండి, అదండి అఘాసురుడి నోరు. చూడండి ఎంత దీనిగా కట్టారో.
మా బాబు అయితే ఓ ఓ అని అరుస్తూ ఉన్నాడండి. చాలా చాలా బాగా అయితే కట్టారండి. కట్టడానికి మెచ్చుకోవాలండి. ఆ తర్వాత కృష్ణుడు పాలు తాగుతాడు కదండి, రాక్షసి పాలు పెడుతుంది వచ్చి, అవి అలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. చూడండి ఆ రాక్షసి. కృష్ణుడు ఒక రాక్షసి దూడతో యుద్ధం చేస్తాడు కదండి, అది ఒకటి. ఆ ఆవుతో యుద్ధం చేసేవి అవన్నీ ఉన్నాయండి. మాయాదేవి బుద్ధుని కనుట అండి, మగపిల్లడికి జన్మనిస్తుందండి ఆమె. తర్వాత వివాహం చేస్తుందండి. బుద్ధుడు రుద్రుల్ని చూచిట అదే ఫస్ట్ సారి అండి. ఆయనకి తెలియదండి అట్లా కూడా ఉంటారని. నిద్రించుచున్న భార్యను కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నాడండి. వదిలి వెళ్ళిపోవట మహాభి నిష్క్రమణ. బుద్ధుడు తన కుమారుడు రాహులకు సన్యాసం ఇచ్చుట అండి. ఇది అంతా బుద్ధుడు జ్ఞానం చేసేవి. బుద్ధుడు తన తల్లికు సన్యాసం ఇచ్చాడంటండి, అదండి అది. అమ్మవారండి, దుర్గాదేవి అమ్మవారు. చూడండి ఎంత పెద్ద విగ్రహము. ఆ పైన వైట్దంతా కైలాసం అండి. ఇది కృష్ణుడు పక్షిని నోటిని చీల్చుతాడు కదండి, అదండి ఇది వచ్చి. ఆ పాపం లోపల నుంచి వచ్చినాక ఇక్కడే పక్షి ఉందండి. ఆ పక్షి మూతిని అయితే విరిచేస్తాడు కదండి కృష్ణుడు. ఆ లోపలికి వెళ్తే ఆ పక్షి కడుపులో ఇవన్నీ రాక్షసులు ఇవన్నీ బొమ్మలన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే నేమ్స్ అయితే ఏం లేవండి, రాక్షసుల బొమ్మలు అయితే మాత్రం ఉన్నాయండి. చూడండి ఈ రాక్షసు ఎవరు, పీక తెగిపోయిందండి. అన్నీ ఇలా తలకాయలు మెల్ల వేసుకునేవి గట్రా ఉన్నాయి. మా శ్రావ్య బూ అంటుందండి, భయపడుతుంది. చెప్పే భయపెట్టేంత వచ్చి నేను భయపెట్టనని చెప్తుంది. ఆ పక్షి లోపల నుంచి బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వచ్చాక పిల్లలిద్దరూ కాసేపు అయితే ఇక్కడ ఆడుకున్నారండి. మా వారు అంటున్నారండి, కైలాసం బాగా కనిపిస్తుంది తీయు, పైనుంచి మంచు కొండలు అవన్నీ మంచిగా కనిపిస్తాయి, ఇటువైపు వచ్చి తీయు అని చెప్తున్నారండి. నేనైతే తీసాను అని చెప్తున్నాను, బట్ ఇందులో అయితే ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిందో నాకైతే కనిపించలేదు చూపించడానికి. కైలాసం అంతా మంచుతో అలా అయితే ఉందండి, అదంతా అలా కట్టారు. ఇవన్నీ ఇది పక్షి వచ్చిందండి, లోపల నుంచి వచ్చి ఇలా బయటకు వచ్చామండి. ఆ పక్షి లోపల అవన్నీ రాక్షసులు అవన్నీ చూపించి కదండి, ఇవన్నీ అమ్మవార్లవి. సాయిబాబా టెంపుల్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఈమె అమ్మవారండి, లక్ష్మీదేవి. ఈమె కాళికామాత అండి. కాళికామాత ఒక్క రక్తం చుక్క కూడా పడకుండా రాక్షసులను అంతం చేస్తుంది కదండి, అదండి ఇది. ఇవేమో మహాలక్ష్మిలండి వీళ్ళు. సరస్వతీదేవి అవన్నీ అవతారాలండి. ఇది కలసం రాజరాజేశ్వరిలా అనిపిస్తుందండి. ఇదైతే అలాగా పైకి వచ్చేసామండి. పైన ఇక్కడైతే ఫుడ్ అన్నీ ఉంటాయండి, మనకి ఏం కావాలని నేను కూర్చోడానికి ప్లేస్ కూడా ఉందండి. ఇక్కడ పిల్లలు కూడా కాసేపు ఆడుకోవడానికి ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ మనము తిరిగి ఉంటాం కనుక కూర్చోడానికి ఒక మధ్యలో కొంత ప్లేస్ అయితే ఉంచారండి. మనం ఏమైనా తినాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా అక్కడైతే దొరుకుతాయండి, తినొచ్చండి. ఇలా టైగర్, లయన్ బొమ్మలు, ఎలిఫెంట్ బొమ్మలు చాలా చాలా ఉన్నాయండి ఇక్కడైతే. చూడండి ఒంటె బొమ్మలు.
సరస్వతీదేవి, ముగర్నిక దేవి, మంగళూరు, కర్ణాటక అంటండి ఈమెది. ఇది ప్రార్థన సారథి. ఇది వచ్చి రాముల వారు అండి. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి అండి. ఇది నాట్య ప్రదర్శనలో నాట్యం చేసేదండి. గోమటేశ్వరుడు, శ్రావణ బెంగాల్ అండి. ఇది వచ్చేసి ఇది విష్ణుమూర్తి స్వామి అండి. ఇది వ్రతం అండి. ఇక్కడ చాలా చాలా పెద్ద ఈశ్వరుని విగ్రహం అయితే ఉంటుందండి. చూడండి అందరూ ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివ శివ. ప్రతి దగ్గర ఓంకారము లేకపోతే ఓం నమ శివాయ అంటూ ఏదో ఒక మ్యూజిక్ వస్తూనే ఉంటుందండి. ఇక్కడ కూడా వస్తుందండి. ఆ శివుని లోపల నుంచి పైకి వెళ్తే పైనుంచి అయితే మొత్తం చూడొచ్చండి. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసామో అవన్నీ కనిపిస్తాయండి పైనుంచి అయితే. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి. నాకు వీడియో తీసుకోవడానికి టైం అంతా సరిపోయిందండి. ఫొటోస్ అయితే చాలా తక్కువ అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే తీసుకోలేదండి. తీసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుందండి. ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుందండి చాలా బాగుంది ఫోటో తీసుకుంటే అనేసి. కృష్ణుడిదండి అక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ లోపలికి వెళ్ళి మళ్ళీ చూపిస్తానండి. ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలండి. చూడండి విగ్రహాలు లోపల వెళ్ళి దారిలో అయితే ఉంటున్నాయండి. పాతాళ లోకమని చాలా చాలా ఉన్నాయండి. లోపలైతే కొన్ని అమ్మవార్ల రూపాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏనుగు బొమ్మలో చూడండి ఎంత బాగుందో. నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. లోపలికి వెళ్ళేసరికి ప్రశాంతంగా అనిపించిందండి. ఇవన్నీ శిక్షణ తీసుకుంటున్నావో లేకపోతే యుద్ధంతో ఏంటంటే లేదండి. వెంటనే క్లిక్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను. యుద్ధానికి రెడీగా ఉన్నారండి. విష్ణుమూర్తి పంచముఖ హనుమ అని ఏదైనా చెప్పాను కదండి, అది అనుకుంటున్నానండి. ఇదైతే వచ్చి ఇది క్షీర సముద్రంలో పాముతో అయితే తీస్తారు కదండి, అదండి. ఇది రాక్షసులు నెక్స్ట్ దేవుళ్ళతో క్షీర సముద్రంలో జరుగుతుందండి. అదన్నది మనకి నెలగొంట పెట్టిన తర్వాత ఈ 7 ద్వారాలు తెరిసే ఉంటాయి, వైకుంఠానికి వెళ్ళిపోతాము అనేసి అంటారు కదండి. అలా ఇక్కడైతే 7 ద్వారాలన్నీ ఉన్నాయండి. వైకుంఠంలో 7 ద్వారాలు తెరిచి ఉన్నట్లువండి. ఇవైతే వైకుంఠం ఇవ్వండి. ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క రూపం అయితే ఉన్నాయండి. చూడండి వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. ఆ వాటర్ రావడం వల్ల చల్లగా భలే కనిపిస్తుందండి. ఆ ద్వారాలకి ఆ వాటర్ రావడము, ఆ కలర్కి అదంతా ఐస్ లాగా అస్సలు వెళ్తే అయితే మనకి కెమెరాలో చూపించడం ఏముంది కానండి, వెళ్తే ఇంకా బాగుంటుందండి. డ్రోన్ ఎగరేసే వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుందండి.
చూడండి వైకుంఠంలో విష్ణుమూర్తి స్వామి దేవతలు అందరూ ఉన్నారండి అక్కడ. గరుకుమంతుడు అందరూ ఉన్నారండి. ఇదంతా వైకుంఠం అండి. వైకుంఠంలో నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. ఇదంతా వచ్చి రామాయణం అండి. రామ లక్ష్మణులు భరత శత్రువులు జననం అండి. 4 కుమారులు జన్మిస్తారండి. చూడండి రామ లక్ష్మణ భరత శత్రువులు జననం అనేసి ఉంది కదండి. బాణం గురిపెట్టి నేర్చుకోవడం, ఉపదేశిస్తున్నట్లు, గురువులతో శిక్షణ పొందినట్లు అవన్నీ ఉండండి. ఇవి వచ్చి తర్వాత రామునికి కళ్యాణం అండి. తర్వాత అడవిలోకి వెళ్ళిపోతారండి సీతాదేవిని తీసుకొని. అవండి కొన్ని. వెళ్ళిపోయినాక జింక అయితే మాయా జింక కనిపిస్తుంది కదండి సీతాదేవికి. బంగారు జింక కావాలని తేడానికి వెళ్ళేటప్పుడు అదండి రాక్షసుడు బాణం ఎక్కి పెడితే రాక్షసుడండి. ఈ లోపేమో రావణాసుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయేదండి అదేనిది. తర్వాత ఈ కొంగ సహాయంతో వెళ్తారండి, కానీ విఫలమై అది కూడా చనిపోద్దండి. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి అయితే గుర్తుగా ఉంగరం అయితే రాముని వారికి భద్రపరిచి ఇవ్వడం అంటూ జరుగుతుందండి. రాముల వారికి హనుమంతుడు ఉంగరం ఇవ్వటం అండి ఇదనేది వచ్చి. సీతాదేవిని తీసుకెళ్ళినాకండి ఇది హనుమాన్లు అందరూ సాయం చేస్తారు కదండి, అదండి ఇది వచ్చి. శంఖం పూరిస్తున్నారండి యుద్ధానికి రావణాసుడితో. రావణాసుడు సభలో అండి ఇదంతను యుద్ధానికి రెడీ అయినప్పుడు అండి సీతాదేవిని ఒప్పించడం. మళ్ళీ యుద్ధం జరుగుతుండగా కుంభకర్ణుడిని అయితే లేపుతున్నారండి. ఇక్కడ చూడండి ఎలా లేపుతున్నారో కుంభకర్ణుడిని. 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి కదండి. ఇది తిండి సమయం అంటండి. ఆ రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగే టైంలో అదైతే నిద్ర సమయం అంటండి. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడండి. నిద్రపోయిన కుంభకర్ణుని లేపడం అండి. తర్వాత గెలిచి వచ్చినాక అగ్ని పరీక్ష సీతాదేవికి అయితే పెడతారండి. అగ్ని పరీక్ష చేసింది. నెక్స్ట్ అందులో తర్వాత సీతాదేవిని తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం రాముల వారికి అనేది జరుగుతూ ఉంటుందండి. సీతారాముల పట్టాభిషేకం అండి ఇది వచ్చి. ఇదంతా రామాయణం అండి. ఇది శ్రీరామ మందిరం అండి. అయోధ్య ఉత్తరప్రదేశ్ అండి ఇదనేది రాముని మందిరం. బుద్ధుడండి, పరమశివుడండి, బ్రహ్మదేవుడండి, బ్రహ్మ, సరస్వతీదేవి, విష్ణుమూర్తి. ఈ లోపల కూడా శివుడే ఉంటాడండి. ఇక్కడికి వచ్చేసరికి రాక్షస్ అయితే లోపల నుంచి వస్తూ ఉంటుందండి. ఆంజనేయ స్వామి రాక్షసుని తలపైన కొట్టి చంపినట్లండి. అది చూడండి రాక్షస్ వస్తుంది కదండి, కొట్టి చంపినట్లేదండి. చేతులు పైకున్నవి కిందకు వస్తాయండి. రాక్షస్ అలా కిందకి వెళ్ళిపోతుంది. వాయుదేవుడు ఆంజనేయుకు ప్రసాదం ఇచ్చుట అండి. ఆంజనేయుడు జన్మించుట.
ఇదంతా జన్మించిన తర్వాత ఆంజనేయ స్వామి ఎగడ్డము, సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి ఏదో పండు అనుకుని తినడము అదంతా జరిగింది కదండి. ఆ తర్వాత స్నేహితుల్ని అల్లరి పట్టిస్తూ ఆంజనేయ స్వామి తోకతో స్నేహితుల్ని చుట్టడము, తర్వాత ఋషిమునులను అల్లరి పట్టించటము ఆంజనేయ స్వామి అండి. హనుమంతుడు ఋషులను అల్లరి పట్టించుట. తర్వాత సీతాదేవిని కూర్చుంటే రావణాసుడు వస్తాడు కదండి, అదండి. అదంతా వచ్చి ఆంజనేయ స్వామి యుద్ధంలోనేమో అనుకుంటున్నానండి అలా ఎగిరి వెళ్ళేది. సురస నోట్లో దూరి తలలో నుండి బయటికి వచ్చిన ఆంజనేయ స్వామి అండి ఈ పిక్చర్ వచ్చి. రాక్షసులతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం నాకు ఆంజనేయ స్వామి కట్టుబడి ఉండటం అండి. ఇక్కడ వచ్చి ఇదంతా బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నారంటండి ఆంజనేయ స్వామి. ఇది పాతాళ లోకం అండి. పాతాళ లోకం గృహలో అండి. ఈ గృహలు అనేది భైరవుడేమో బలి ఇవ్వడము అదంతా ఈ గృహలో అయితే ఉందండి. చూడండి, బలి ఇచ్చేటట్లు ఒక 2 స్త్రీలు తీసుకొని బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు ఇవన్నీ అండి. బాల దేవతలండి వీళ్ళందరూ. లోపల పెద్ద శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం అండి ఇదైతే. పిల్లలైతే చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా అయితే నవ్వుకొని నడుస్తూ ఉన్నారండి. నాకైతే అస్సలు ఓపిక లేదండి నడడానికి కూడాను. చాలా కాలు అయితే గుంజుతూ ఉన్నాయండి. ఇంకా ఎక్కడ కూర్చోడానికి కూడా అవ్వలేదండి. వీడియో తీయడం వల్ల చాలా టైం కూడా పట్టేయడం వల్ల ఎక్కడ కూర్చోడానికి కూడా అవ్వలేదండి. ఇక్కడ దుష్ట చతుష్టయం దురాలోచన చేయటండి. భీముడు లగ్నగృహ రహస్యం దహు నుండి పాండవులను కుంతిని రక్షించటండి. అది వచ్చి భీముడి వివాహం అండి. ఇది వివాహం జరుగుతుందండి. పెద్ద శివలింగం అన్నాను కదండి, నేను ఆల్రెడీ చూపించాను. పక్క నుంచి కొంచెం అయితే పడిందండి. ద్రౌపది వస్త్రవర్ణం అండి ఇదండి. చాలా పెద్ద శివలింగం అండి ఇదైతే మాత్రం. ద్రౌపది వస్త్రాపరణ రక్షించుచున్న శ్రీకృష్ణుడండి. ఇదంతా వచ్చి మహాభారతం అండి.
ఇలా వెళ్ళిపోతే ఈ లోపల ఒక గృహం ఉందండి. అంతా అద్దాలండి. నేనైతే ఒక వీడియో తీస్తే ఒకటి వీడియో తెలుస్తుందండి. ఇదేంటి ఒకటి తీస్తే ఒకటి కనిపిస్తుంది, నేను కనిపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నానండి. ఇక్కడైతే అలా వీడియోలో లీనమైపోవడం వల్ల అలా అనిపించిందండి. లైట్లు సెట్ చేసి చాలా బాగా భలే ఉందండి ఇక్కడైతే. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 7 అయిపోయిందండి. ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి అయితే మాత్రం. కానీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి. నెక్స్ట్ డే అయితే దీని గురించి మాట్లాడుకుంటూ చాలాసేపు అయితే నవ్వుకున్నామండి. మేము మాతో పాటు మా రిలేటివ్స్ అండి, అన్నయ్య అవుతారు, వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళామండి యాదగిరిగుట్ట అండ్ ఇక్కడికి వచ్చామండి వాళ్ళు మేము. ఇక్కడికి వచ్చి శిరస్సు నుండి రక్తం ఇచ్చినట్లు, ఇవన్నీ శవాలన్నీ పడి ఉన్నట్లు, కత్తితో నరికేసి పొడుగుడు పెట్టినట్లు, ఇవన్నీ అయితే ఇటువైపు అన్నీ ఉన్నాయండి. వరుసగా పేర్చారండి. చితిపైన పేర్చారా అండి? లేదు, బెడ్ పైన పేర్చారా? పట్టాభిషేకం జరుగుతుందండి ఇక్కడ. మబ్బుల్లో తేలియాడుట. మా బాబు అయితే లైన్స్ మీదే నడుస్తున్నాడండి. అలాగా డాట్స్ ఎక్కడ ఉన్నాయి అలానే నడుస్తున్నాడండి వాడైతే. మొత్తానికి ఇప్పుడైతే అండి పైకి వచ్చామండి. వీటితో అయితే అయిపోతుందండి. పైకి వస్తే లాస్ట్కి వచ్చేసినట్లండి, అయిపోయినట్లేనండి. చూడండి, నేను తోలు చూపించినవన్నీ ఒకసారి పైనుంచి అయితే తీసినవి చూపిస్తున్నానండి. తొలి ఏనుగు నోట్లో నుంచి బయటకు వచ్చాం కదండి, అమ్మవార్ల రూపాలన్నీ ఉన్నాయి కదండి, అదంతా లోపల నుంచి వచ్చాక ఇవన్నీ అండి. నెక్స్ట్ ఇది క్షీర సముద్రం పైన రాక్షసులను దేవతలు అమృతాన్ని కదా సీరుతున్నారు, అదండి అది. అవి వైకుంఠం 7 ద్వారాలండి. వైకుంఠము 7 తలుపులు తెరిచినది, ఇదంతా వైకుంఠం అండి. ఏనుగుని చంపినవి, సూర్యభగవాన్ దేవుడివి అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. రతి మన్మధులు చిలకపై విరహాలండి. ఇదంతా యుద్ధానికి రెడీ అయ్యే ముందు సైన్యం అయితే ఎలా లైన్లో వెళ్తుందో అలా అండి. ఇదంతా రౌండ్గా ఒక చక్రంలో ఉందండి. తిరుగుతూ కొలిది ఒక్కొక్క ఇదైతే వస్తూ ఉందండి. ఇవన్నీ గుర్రాలతో వెళ్ళట్లు, వాళ్ళు నిల్చున్నట్లు. మనమైతే లోపల వరకు వెళ్తామండి. ఇదైతే భలే ఉందండి. యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అండి. ఒక పక్క చేతులు కాళ్ళు విరిగి సైన్యం అయితే పడిపోతూ ఉంటుంది కదండి, అవన్నీ అండి ఇవి. బాణాలు విసిరి చనిపోయినవి, కత్తులతో కాళ్ళు చేతులు విరిగిపోయినవి, శూలాలతో పొడిచినవి, అవన్నీ అయితే ఒక పక్క అయితే ఉన్నాయండి. ఒక పక్క అయితే యుద్ధం జరుగుతూ ఉన్నట్లువన్నీ ఉన్నాయండి. చూడండి, గుర్రాలతో సైన్యం వచ్చినట్లు ఉన్నాయండి. ఇటు పక్క అంతా పడిపోయిన సైన్యం అంతా ఇటు పక్క ఉన్నాయండి, చనిపోయిన వాళ్ళు.
లాస్ట్లో మధ్యలో అయితే వీళ్ళు యుద్ధం చేస్తున్నట్లయితే ఉందండి. అలా మనము కిందకైతే దిగిపోవడమేనండి. పైనుంచి పెద్ద శివలింగం ఉందని చెప్పాను కదండి, మనకు పైన కూడా కనిపించింది. అదే శివలింగం కింద కూడా ఉందండి. చూడండి, ఇదైతే చాలా పెద్ద శివలింగం అండి. ఇదైతే మధ్యలో మూల స్తంభంలా అయితే ఉందండి శివలింగం అనేది. ఇక్కడ హనుమంతుడు లంకకి చేరవేస్తాడు కదండి రాముణ్ణి, అదండి ఇది. పైకి హనుమంతుడు తీసుకువెళ్ళినట్లు వచ్చినట్లు అండి ఇది. మళ్ళీ అటువైపు నుంచి కూడా హనుమంతుడు వస్తాడండి. హనుమంతునికి సంజీవని తెలియదు కనుక కొండనే తీసుకొని వచ్చేస్తాడు కదండి. తెలుసు మళ్ళీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచించుకొని హనుమంతుడు అయితే సంజీవని తీసుకొని వస్తాడండి. అది తెలియక తెస్తారు అని అయితే మన అమ్మ నాన్న అయితే చెప్తారండి. అది హనుమంతుడికి అయితే తెలుసండి ఆ విషయము. అదండి కొండను తీసుకొని వస్తున్నట్లు హనుమంతుడు. ఇది రావణుని తీసుకొని వెళ్ళేదండి. అది లంకకి తీసానమ్మా. లక్ష్మీదేవి ఇవి అమ్మవార్లండి. ఇక్కడ సురేంద్రపూరి అనేసి ఒక ఫ్రేమ్ అయితే ఉందండి, ఫోటో ఫ్రేమ్. ఇక్కడైతే చాలా బాగుందండి. హనుమంతుడి లడ్డు వస్తుందండి, ప్రసాదంగా ఇస్తారండి. ఈ లడ్డు వచ్చి 20 రూపీస్ అంటండి. ఒక బాల్లో వచ్చేమో చేతిలో నుంచి అయితే పడుతుందండి. ఆమె స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటుందండి. ఆ చెయ్యి అలా డౌన్ అయ్యి లడ్డు అయితే పడుతుందండి. లాస్ట్ అయితే ఇదేనండి, దీంతో లాస్ట్ అండి. పిల్లలైతే రెడీగా ఉన్నారండి, చాలా సరదాగా ఉందండి. కోతులు ఉన్నాయండి, మేము అలా వెళ్ళిపోతుంటే కోతులు ఉన్నాయండి. కోతులు ఉంటేమో చేతులను ఏవో తినడానికి ఉన్నాయని మా దగ్గరికి అయితే వచ్చేసేయండి. కాసేపు బండి ఆపేటప్పుడు అయితే భయపడిపోయామండి. అది ఇసిరిస్తే అది అయితే తీసుకొని వెళ్ళిపోయాయండి. ఆ బాళ్ళు తినడానికి కొనుక్కున్నాయండి. అవైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.